ఇష్టం ప్రజెంట్ ఈ 2 వీక్స్ నుండి అయితే ప్రేరణ అండి. ప్రేరణ సూపర్గా ఆడుతుంది. నాగార్జున గారి ఆశీర్వాదంతో పుడంగి ప్రేరణ అని ఏమన్నారు నాగార్జున గారు, పుడంగి లెక్కే ఆడుతుంది. ఈ వీక్ మెగా చీఫ్ కూడా అయ్యారు. సూపర్గా ఆడుతున్నారు. టాప్ 5లో కంపల్సరీ ప్రేరణ ఉండబోతున్నారు. మెయిన్ ఇంకా ఫస్ట్ లేడీ కంటెంట్ అవ్వచ్చు. మేబీ 90% ఛాన్సెస్ ఉన్నాయండి ప్రేరణకి. ఈ సీజన్ ఈ ఇయర్ సీజన్ ఎలా పోతుంది? అదే సీజన్ 8 విన్నర్ ప్రేరణ అని నేను చెప్తున్నా. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఎలిమినేషన్ మేబీ హరితేజ కానీ యష్మి కానీ, వీళ్ళిద్దరే కొంచెం ఎందుకో కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు, అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనిపిస్తుంది. యష్మి కానీ హరితేజ కానీ. మణికంఠ వెళ్ళినాక ఫన్ తగ్గిందని చాలా మంది అనుకుంటున్నారు. ఫన్ తగ్గలే. మణికంఠ వెళ్ళినాక కొంచెం ఆయన వేరే జోన్ ఉండే ఎంటర్టైన్మెంట్. మణికంఠది ఫన్ ఇంకా ఎక్కువైంది. మన అవినాష్ రోహిణి వీళ్ళు లేకపోతే సీజన్ 8 లేదు. అవినాష్ సీజన్ 8 వాళ్ళిద్దరు రావడం వల్లే చాలా బాగా పుంజుకునింది సీజన్ 8 అని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తేజ గారు, టేస్టీ తేజ వీళ్ళిద్దరికి సపోర్టివ్గా ఉన్నాడు కదా. టేస్టీ తేజ తన ఓన్గా ఏం చేయలేకపోతున్నాడు కానీ కొంచెం సపోర్టివ్గా అవినాష్కి అండ్ రోహిణికి ఇస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు వల్ల కొంచెం సీజన్ 8 బాగానే ఎంటర్టైన్మెంట్ చేసింది. బిగ్ బాస్ అడిగి మరీ చేయించుకుంటున్నాడు కదా ఎంటర్టైన్మెంట్. ఈ 2 డేస్ నుండి మీరు చూస్తే అసలు కంటెంటే లేదు బిగ్ బాస్లో. ఖాళీ వాళ్ళు మాట్లాడుకునేది, తిట్టుకునేది. అంటే మధ్యలో కొంచెం కామెడీ చేయండి అని చెప్తే నిన్న కామెడీ చేశారు కదా ఆర్యా 2 మాదిరి. మన యష్మి అండ్ గౌతమ్ కృష్ణ అశ్వత్థామ కోపం వస్తుంది కానీ ఆయనే చెప్పారు అశ్వత్థామ 4.0 అని. అశ్వత్థామకి మన నిఖిల్కి మధ్యలో, నిఖిల్కి అయితే మంచి పని చేశాడు భయ్య. మన గౌతమ్ కృష్ణ అక్క అక్క అంటే నువ్వంటావు అక్క అన్నాడు. చాలా మంచిగా అనిపించింది నాకు. మరి రోహిణి గేమ్ ఎట్లా ఉంది? రోహిణి గేమ్ పరంగా బాగా ఆడుతుంది. అదే చెప్తున్నా అదే ఎంటర్టైన్మెంట్ పరంగా వీళ్ళిద్దరూ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. గేమ్ పరంగా కూడా బాగా ఆడుతున్నారు. నేను అవినాష్ పాపం నబీల్కి తను ఒక్కడే సపోర్ట్ చేశాడు, చాలా బాగా సపోర్ట్ చేశాడు. కొంచెం ఎవరైనా సపోర్ట్ ఇచ్చి నబీల్ కూడా ఉండేవాడు గేమ్లో. బ్యాడ్ లక్ నబీల్ని వాళ్ళ టీం వల్లే సపోర్టివ్గా చేయలేదు కాబట్టి బ్యాడ్ లక్ అనిపిస్తుంది. మన మధ్య రోహిణి అను తేజ గారు అదే ఇద్దరు కూర్చొని మనలాంటి కామెడియన్స్కి ఉండదు, అదే వాళ్ళంతా బాధపడకుండా ఉండాలంటే మనమంతా ప్లీజ్ సపోర్ట్ అవినాష్ అండ్ రోహిణి, టేస్ట్ వీళ్ళు ముగ్గురులో ఎవరైనా ఒక్కరు టాప్ 5లో ఉండేలా చూడాలని నేను కోరుకుంటున్నానండి. కంపల్సరీ అవినాష్ రోహిణి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు టాప్ 5లో ఉండబోతున్నారు. మరి నిఖిల్ గారు, నిఖిల్ టాప్ 1 క్యాండిడేట్ అండి. ఇప్పుడు డల్ అయినా కూడా నిన్న 2 రోజుల నుంచి అతనికి ఎవరు గేమ్ ఛాన్సెస్ ఇవ్వడం లేదు కానీ నిఖిల్ ఈజ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. నబీల్ కూడా ఉంటాడు. డ్యామ్సోర్ రాసి పెట్టుకోండి. నబీల్, నిఖిల్, ప్రేరణ వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇంకా రోహిణి అవినాష్లో ఎవరో ఒకరు ఉంటారు. విష్ణుప్రియ గురించి గేమ్ తగ్గింది అంటున్నారు. గేమ్ తగ్గింది. హరితేజ యష్మి వీళ్ళు లేకపోతే ఈ వీకే విష్ణుప్రియ పోయేది. మేబీ ఒక వీక్ విష్ణుప్రియని ఉంచుతాం నాగార్జున గారు వచ్చేంత వరకు. తర్వాత కావాలంటే విష్ణుప్రియ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మణికంఠ ఉంటే ఇప్పుడు ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు నబీల్ వాయువులా తయారాడు. వాయువుకి ఆయువు తోడైనట్టు మన మణికంఠ ఉండబోతాడేమో అనిపించింది. ఒకవేళ రీఎంట్రీ ఒక్క మంత్లో ఛాన్స్ ఇస్తే మణికంఠ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళలో మణికంఠ అనే నిజంగా వ్యక్తి ఎవరికీ తెలియదు. బిగ్ బాస్తో తన వైపు అందరినీ తిప్పుకున్నాడు. బిగ్ బాస్ కెమెరాలని తిప్పుకున్నాడు, నాగార్జున గారిని తిప్పుకున్నాడు, చూసే ప్రేక్షకులను తిప్పుకున్నాడు. కాబట్టి మణికంఠ ఇస్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. మరి మన దాకా మెహబూబ్ ఒకటి ఇచ్చారు చూసారు మనకంటూ అది మెహబూబ్ అనుభవించాడు కదా బిగ్ బాస్ సీజన్ 8 నుంచి. అంత స్ట్రాంగ్ కండిషన్ తీసేశారు. అది ఏదైనా ఎవరు చేసినా తప్పే కాబట్టి మెహబూబ్ కూడా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. అందుకే పాపం ఇంటర్వ్యూస్ కూడా ఎవరికి ఇవ్వలేకపోతున్నాడు అతను. సో అది ఏదైనా తప్పే కాబట్టి ఇంకా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బాగా పుంజుకునిందని చెప్పాలి. మరి వైల్డ్ కార్డ్లో ఎవరైనా గెలిచే సత్తా ఉందంటారా? వైల్డ్ కార్డ్లోన అవినాష్కి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ రోహిణికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా గౌతమ్ కృష్ణ ఒక 1 వీక్ నుండి పుంజుకున్నాడు కాబట్టి గౌతమ్ కృష్ణకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. గౌతమ్ గారు ఒపీనియన్ ఏంటి మీకు? గౌతమ్ చాలా స్ట్రాంగ్ అయ్యాడు భయ. ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా కనడియన్స్ అంటారు, వాళ్ళకన్నా తెలుగు కంటెంట్గా బాగా ఆడుతున్నాడు గౌతమ్ కృష్ణ. నా సారీ ఇలాగే 2 వీక్స్ ఉంటే వీళ్ళు ఇంకా ఎవరు విష్ణు ప్రియ, పృథ్వీ వీళ్ళంతా వెనకబడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మన గౌతమ్ కృష్ణ పుంజుకుంటే. మరి విష్ణుప్రియ గారు లవ్ ట్రాక్ ఎట్లా ఉంది? ఆ లవ్ ట్రాకే పాపం సిల్లీ అనిపించింది నాకు. పాపం విష్ణుప్రియనే మోసం చేశాడండి పృథ్వీ మొన్న గేమ్లో కానీ విష్ణుప్రియ తెలుసుకోలేకపోయింది. అదేదో ఓన్లీ బిగ్ బాస్ కోసమే అనిపించింది నాకు.